రాజమౌళి 3 ఏళ్లకో సినిమా చేస్తారు. నిజమే. కానీ నెక్స్ట్ సినిమా వచ్చే వరకు ప్రపంచమే దాని గురించి మాట్లాడుకుంటూ ఉండేలా చేస్తారాయన. మరోసారి కూడా ఇదే జరిగింది. RRR వచ్చి 2 ఏళ్లు అవుతుందా? హాలీవుడ్లో దీనిపై ఇంకా చర్చ నడుస్తోంది. తాజాగా అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మన దర్శక ధీరుడిని మరోసారి ఆకాశానికెత్తేశారు. రాజమౌళి ఇప్పుడిది పేరే కాదు, బ్రాండ్ అంతే. పోస్టర్ మీద ఆయన పేరు కనిపిస్తే 100 కోట్లు కాదు, 1000 కోట్లొచ్చేస్తున్నాయి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు జక్కన్న. బాహుబలితో నార్త్ లో జెండా పెట్టిన జక్కన్న RRR తో ఏకంగా ప్రపంచ సినిమాను శాసించారు. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పిల్బర్గ్ లాంటి దిగ్గజ దర్శకులు రాజమౌళి వర్క్ కు ఫిదా అయిపోయారు. గత ఏడాది ఆస్కార్ అవార్డుల సమయంలోనే రాజమౌళి ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. అప్పుడే హాలీవుడ్ ప్రముఖులంతా దర్శక ధీరుడి వర్క్ ను మెచ్చుకున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆస్కార్ టైంలోనే జక్కన్నను జేమ్స్ కామెరూన్ ప్రశంసలతో ముంచెత్తారు. ఆయనతో పాటు స్టీఫెన్ స్పిల్బర్గ్ సైతం రాజమౌళిని మెచ్చుకున్నారు. తాజాగా మరోసారి రాజమౌళితో పాటు RRR పై తన ప్రేమను చూపించారు జేమ్స్ కామెరూన్. 51వ సాటర్న్ అవార్డ్స్ వేడుకల్లో RRR సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు జేమ్స్ కామెరూన్. భారతీయ సినిమా ప్రపంచ వేదికపైకి రావడం చాలా గొప్పగా ఉందంటూ చెప్పుకొచ్చారు. రాజమౌళి మేకింగ్ అద్భుతం అని తెలిపారు జేమ్స్. ఏదేమైనా అవతార్ రేంజ్ సినిమా తీసిన జేమ్స్ మన జక్కన్నను పొగుడుతుంటే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు అభిమానులు.